నుంచి ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే అని సన్నాయి నొక్కులు నొక్కుతారా అని ప్రశ్నించారు. ప్రచారంలో ప్రతి గింజకు అని ఊదరగొట్టి ప్రభుత్వంలోకి రాగానే చేతులు ఎత్తేస్తారా అని సీరియస్ అయ్యారు. ఇది ప్రజాపాలన కాదని రైతు వ్యతిరేక పాలన అని విమర్శించారు. నిన్నటిదాకా సాగునీరు ఇవ్వక సావగొట్టారని, కరెంటు కోతలతో పంటను ఎండగట్టారని, కష్టించి పండించిన ధాన్యాన్ని కొనకుండా అకాల వర్షాల పాలు చేసి ఆగం చేశారని మండిపడ్డారు. ప్రతి ఏటా కౌలు రైతులకు 15,000 రూపాయల రైతు భరోసాని హామీ ఇచ్చి ఇవ్వలేదన్నారు. వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు రైతు భరోసా అన్నారు, ఇవ్వలేదని అన్నారు. ప్రతి రైతుకు డిసెంబర్ 9నే 2 లక్షల రుణమాఫీ అని చేయలేదని, నేడు బోనస్ విషయంలో కూడా ప్రభుత్వ బోగస్ విధానాన్ని బయటపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ల నాడు ఒక మాట, నాట్ల నాడు మరో మాట చెప్పడమే కాంగ్రెస్ నైజమని, అసెంబ్లీ ఎన్నికల్లో గాలి మాటలతో కాంగ్రెస్ గారడీ చేసిందని సీరియస్ అయ్యారు. పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు డబ్బాలో పడగానే 4 కోట్ల ప్రజల సాక్షిగా తన నిజ స్వరూపాన్ని కాంగ్రెస్ బయటపెట్టిందన్నారు. ఎద్దేడ్చిన ఏవసం రైతు ఏడ్చిన రాజ్యం నిలబడదన్నారు. నమ్మి ఓటేసినందుకు రైతుల గొంతు కోసిన కాంగ్రెస్ సర్కార్ను అన్నదాతలు ఇక వదిలిపెట్టరన్నారు. పల్లె పల్లెన ప్రశ్నిస్తారు, తెలంగాణ వ్యాప్తంగా నిలదీస్తారు, కపట కాంగ్రెస్ పై సమర శంఖం పూరిస్తారని వార్నింగ్ ఇచ్చారు. నేటి నుంచి రైతన్నల చేతిలోనే కాంగ్రెస్ సర్కార్కు కౌంట్ డౌన్ షురు అని ట్వీట్ చేశారు కేటీఆర్.